నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. గడిచిపోయిన సంవత్సరములో నేను నా జీవితంలో ఎన్నో కోల్పోయాను, ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ నా దేవుడు నాకు ఉన్నాడు అని నేను బ్రతుకుచున్నాను. అయితే గడిచిపోయిన దినాల్లో నాకంటే ఎవరూ లేరు, నాకు తోడు లేరు, నా అన్నవారు ఎవరు లేరు అని బాధపడిన సందర్భాలు నాకు ఎన్నో ఎదురయ్యాయి. అయినప్పటికీ నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నన్ను చేయి విడిచిపెట్టడు. ఉదయము మంచం మీద నుంచి లేచినప్పటి నుండి నా ప్రయాణంలోనూ నా పని పాటలోనూ నా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడతాడు అని నేను నా దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు నేను చేసే ప్రతి పనిలోనూ నా ప్రయాణంలోనూ క్షేమంగా వెళ్లి ఆశీర్వాదకరముగా వస్తూ ఉండేవాడిని. నా దేవుడు నాకు ఉండగా నేను ఎవరికీ భయపడేవాడిని కాదు. ఎందుకంటే నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చిన, సమస్యలు వచ్చినా నేను దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాను, బ్రతుకుచున్నాను. నా జీవితంలో ఎన్నో కోల్పోయాను, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో సంఘటనలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు. అన్నిటి నుండి నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే నా దేవుడే నాకు కారకుడు. నేను బ్రతికి ఉన్నంతవరకు ఆయనను విడిచిపెట్టను. నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నన్ను పైవానిగా ఉంచుతాడు గాని క్రింది వానిగా ఉంచడు, తలగా పెడతాడు గాని తోకగా పెట్టడు. నేనైతే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమును చదువుతాను, ధ్యానిస్తాను. అనుదినము కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. కష్టం వచ్చినా ప్రార్థన చేస్తాను, శోధనలు వచ్చిన ప్రార్థన చేస్తాను, సమస్యలు వచ్చిన ప్రార్థన చేస్తాను, ఏమీ లేనప్పుడు ప్రార్థన చేస్తాను, అన్ని ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను. నాకు ఏదీ తక్కువ కాకుండా నా దేవుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడు అని నేను సాక్ష్యము ఇస్తాను. పరిశుద్ధ గ్రంథము చదువు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదు అంటే నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నా యేసయ్య నన్ను అభివృద్ధి పరుస్తాడు, నా యేసయ్య నా పితరులు కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, నా యేసయ్య నాకు తోడుగా ఉంటాడు, నా గర్భఫలమును దీవిస్తాడు, నా భూపాలములను దీవిస్తాడు, నా ద్రాక్ష రసమును దీవిస్తాడు, నా నూనెను దీవిస్తాడు, నా పశువుల మందలను దీవిస్తాడు, నా గొర్రెల మందలను దీవిస్తాడు, నా మేకల మందలను దీవిస్తాడు, నన్ను సమస్త జన్మల కంటే ఎక్కువగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి నేను ఆయన మీద ఆధారపడి జీవిస్తాను, బ్రతుకుతాను అని నీవు అంటున్నట్లుగా ఈ నూతన సంవత్సరంలో నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోను. నీవు నన్ను ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా నాకు మొరపెట్టుము, నేను నిన్ను దీవిస్తాను, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేస్తాను. నా మాట నమ్ము. నీ దేవుడను నీ ప్రభుడనైన యేసయ్యను మాటేస్తున్నాను. ఆమెన్.